ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్ సెలక్షన్స్ తో దూసుకుపోతుంది. 2 వారాల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 1500 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇక నార్త్ లోను రికార్డులను అన్నింటినీ తుడిచిపెట్టేస్తుంది. 15 రోజుల్లోనే 632.50 నెట్ వసూళ్లను రాబట్టింది. ఈ క్రమంలో హిందీ సినిమాల చరిత్రలోని అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది. విడుదలై 2 వారాలు పూర్తయినా కూడా హౌస్ ఫుల్ బోర్డులతో సక్సెస్ఫుల్ రన్ అవుతుంది. అయితే గత 2-3 రోజులుగా ఈ చిత్ర ఓటీటీకి సంబంధించిన వార్తలు హల్చల్ చేస్తున్నాయి. జనవరి 9న పుష్ప 2 మూవీ ఓటీటీలోకి రానుందనేది సదరు వార్తల సారాంశం. వీటిపై చిత్ర బృందం స్పందించింది. అవన్నీ రూమర్లే అని కొట్టిపారేసింది. ఇప్పట్లో ఈ చిత్రం ఓటీటీలోకి రాదు అని, థియేటర్లలో ఈ మూవీని చూసి ఆస్వాదించాలని తెలిపింది. పుష్ప 2 మూవీ ఓటీటీకి సంబంధించిన పుకార్లు వస్తున్నాయి. ఇప్పట్లో ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశం లేదు. విడుదలైన 56 రోజుల తర్వాత ఈ చిత్రం ఓటీటీలోకి రానుంది. అప్పటి వరకు పుష్ప 2 వైల్డ్ ఫైర్ ను థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయండి అని సోషల్ మీడియాలో చిత్ర బృందం తెలియజేసింది. you